ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు చేసిన మేళ్లకు ఉపకారాలకు నేను ఏమి ఇవ్వగలను ఆయన? మీరు చేసిన మేళ్లకు ఉపకారాలకు మేము స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని కనపరుస్తున్నాం. పాటలు, ఆరాధనలు, వాక్య పరిచర్లో మీరుండి మీ నామాన్ని కనపరచుకోమని మీ కృపగా అప్పగించుకుంటూ యేసు శక్తి నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా, నీ వెంటే నేనుంటా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకు రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అయినా ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు మా జీవితంలో మీరు చేశారు. ఒకటా రెండా నాయన వివరించలేము తండ్రి, వర్ణించలేము ఆయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతులకు పాత్రుడు, అయోగ్యుడు ఎవరు కూడా పరిశుద్ధుడా, నీకు వందనాలు. మహిమ గల తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని అందరూ రెండు చేతులెత్తి దేవనామాన్ని స్తుతిద్దాం. Let's all together worship our God. Our God is awesome God. Our God is greatest God. Hallelujah. There is nobody like Him. There is nobody like Him. ఆయన వంటి వారు ఎవరూ లేరయ్యా, నీ వంటి వారు లేరయ్యా, నీ వంటి వారు లేరు. Hallelujah, hallelujah, hallelujah. You deserve the glory and the honor. Lord, we lift our hands and worship as we lift our voice. You deserve the glory and the honor. Lord, I lift our hands and worship as we lift. There is no one else like you. There is no one else like you. You are great. You do miracles so great.
అవసరాలు ప్రార్థన చేస్తే బ్యాంకులు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఈ రాత్రి సమయంలో నాయన ఈ దినం నాయన శనివారం ఉపాసన పాస్పోర్ట్ దిగి వచ్చారు ప్రభా. మీకు వందనాలు తండ్రి. దేవా నాయన స్తుతి ఆరాధన దిగి వచ్చారు ప్రభా. నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభా యేసయ్యా, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయా. చండి బిడ్డలు చేసి రక్తాన్ని పోషిస్తున్నాయా, చండి బిడ్డలు చేసి రక్తాన్ని పోషిస్తున్నాయా. ఏదిష్టమైన చండి బిడ్డలు పడుతున్నాయి చేయండి, ఏదిష్టమైన చండి యవన బిడ్డ హృదయాలు పచ్చితపు ఉద్యమంతో నింపండి, హృదయ నిండా పచ్చితపు ఉద్యమంతో నింపబడుతూ సహాయం చేయండి ప్రభా. తండ్రి ప్రభా ఏసై బంధువులు స్నేహితులను దర్శించి మాట్లాడినట్టు సహాయం చేయండి. అలాగే ప్రభా మంచిది తండ్రి. సేవకులు కుటుంబం బిడ్డ మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు గుడారాన్ని మీరు దీవించుకుని అడుగుతున్నాను ప్రభా. ఆయన నిత్యం మీ మధ్యలో ఉన్నాయా, నిత్యం మీ మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నాయా. జరిగే ఆరాధన మీరు ఉండండి. ప్రతి మందిరంలో ఆరాధన చక్కగా జరిగారు ప్రభా. ఎండ వేడిని తగ్గించండి, చల్లటి వాతావరణం దేవా మాకు దయచేయమని సహాయం చేయండి. నాయన ప్రభా లైవ్లో ప్రతి హృదయాన్ని తాగని ప్రతి కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నాయా. అవసరం అభిషేకించి బలంగా వాడుకోండి ప్రభా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాగని ప్రతి కుటుంబాన్ని మీరు తాకమని అడుగుతున్నానయా. నీ దాసు ద్వారా మాతో మాట్లాడండి, అభిషేకించండి అయా. శత్రువంతుని వాక్యంతో నింపండి ప్రభా. నీకు వందనాలయ. ప్రతిరోజు అయా నీ వాక్యాన్ని ప్రభా ప్రజలకి నాయన అందించాలని ఆశతో ప్రభా ఎన్నో సంవత్సరాలు బట్టి లైవ్ ఇస్తున్నాం ప్రభా. నీ కృపను మా మీద కుమ్మరించండి ప్రభా. నీ హస్తం మా మీదగా రానియండి ప్రభా. నీ కన్ను దృష్టి మా మీదకి రానియండి ప్రభా. నీ దక్షిణ హస్తం మా మీదగా రానియండి ప్రభా. నీకు వందనాలయ. ప్రజలందరూ దీవించబడాలయా, ప్రజలందరూ ఆస్వాదించబడాలి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఎవరైనా అనారోగ్యం ఉంటే వారికి సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. అయ్యా ఆర్థికంగా నలిగిపోతూ కృంగిపోతున్న వారికి సర్వ సమృద్ధి దయచేయండి. నిరాశ నిస్పృహను మనం లేవనెత్తండి అయ్యా. కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన నీరు అక్కడ చాలా సమీపం ఉంది నాయన. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. మీ ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించిన మా గృహాల వెలుగును ప్రకాశింపచేయమని అడుగుతాను. సహాయం చేయండి. సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నారయ్యా. అలాగే ప్రభా నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. నీకు వందనాలయ్యా. నీ వాక్యం క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యంతో బ్రతికిస్తుంది. నీ కృపైన వందనాలు తండ్రి. రక్షణ సభలు 8 నుంచి 12 వరకు చక్కగా నిన్నటి వరకు దేవ ఘనముగా జరిగించారయ్యా. సభల్లో యవన బిడ్డలు తాకేరు, రక్షించుకున్నారు, మారు మనసు ఇచ్చారు ప్రభా. అయ్యా నాయన ఘనముగా జరిగించినందుకు మీ కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా. దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన. అయా ప్రతి చీకటి నేస్త్రంలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాడు. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. లయపరచమని అడుగుతున్నాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. ప్రతి శక్తులు లయపరచమని అడుగుతున్నాను ప్రభా. నీ నామాన్ని గణపరుస్తు, నీ నామాన్ని హెచ్చిస్తున్నాను. మీ నామే హెచ్చించబడాలి, నీ నామే గణపరచబడాలి. ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు. అందరూ బాగున్నారా? ఇలా మిమ్మల్ని కలుసుకోవడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. ఈ రాత్రి దేవుడి యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 20 verse 28. Therefore take heed to yourselves and to all the folk among which the Holy Spirit has made you overseers to shepherd the church of God, which he purchased with his own blood. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, ప్రభు తన స్వరక్తం, ప్రభు అనుంది, ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందును గురించి మీ మట్టుకు మిమ్ముని గురించి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలో ప్రవేశించినది మాకు తెలియదు. వారు మందను కనికరింపరు,
మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలనే వంకర మాటలను పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. నా ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, లార్డ్ had purchased the church which with his own blood, very own blood. యేసుప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు దేవుడు మనలందరినీ ఓవర్సీర్స్గా, అధ్యక్షులుగా ఉంచాడని, షెపర్డ్స్గా ఉంచాడని దేవుడు లేఖనము సెలవిస్తూ ఉంది. అంతేకాదు, పౌలు అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన మనుషులు, క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోకి వస్తాయి. ఎంత దారుణమైన మాట. ఇంగ్లీష్ చదువును, ఇంగ్లీష్ బైబిల్. For I know this, that after my departure, savage wolves will come in among you, not sparing the flock. Yes, మందను కనికరించరు. కొంతమంది కనబడుతుంది, మందను కనికరించకుండా, మంద మీద ప్రేమ లేకుండా, దేవుని ప్రజల మీద ప్రియుల ప్రేమ, జాలి, కనికరము ఏవి చెప్పినాడు. కఠినమైన వాళ్ళేదో పెద్ద హిట్లర్స్ లాగా, వాళ్ళేదో పెద్ద డిక్టేటర్స్ లాగా, సంఘస్థులు వారి కింద పనిచేస్తారు, లేకపోతే పరిచారకులు వీరి కింద పనిచేస్తున్న వర్కర్స్ లాగా, మెయిడ్స్ లాగా చూస్తారు. ఎంత దారుణమైన మెంటాలిటీ అండి. ఈజ్ దట్ బిబిలికల్? అది వాక్యానుసారమేనా? కానే కాదు. పెద్ద పరిశుద్ధుల్లాగా, మిగతా వాళ్ళందరూ పాపుల్లాగా సంఘాన్ని ఎంత ఎంత దారుణంగా చూస్తారని చాలామంది, సంఘమును ఎంత తక్కువగా చూస్తున్నారని చాలామంది. దిస్ ఈజ్ నాట్ బిబిలికల్, దిస్ ఈజ్ నాట్ ఫేర్, దిస్ ఈజ్ కంప్లీట్లీ మిస్టేక్. సంఘాన్ని మనం ప్రేమించాలి, సంఘాన్ని కాపాడాలా, సంఘాన్ని భద్రపరచాలా, సంఘ క్షేమ కొరకు ప్రయాసపడాలి. ఎందుకు అంటే సంఘమును యేసు ప్రభువారు తన స్వరక్తం మిచ్చికొన్నాడు. He purchased the church with his very own blood. అంతేకాదు పిల్లరా, church is the bride. Church is the bride of the Lord Jesus. యేసు ప్రభువారి యొక్క భార్య, లేకపోతే గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో రాబోతున్న గొర్రెపిల్ల భార్య, పెండ్లి కుమార్తె సంఘము. ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘము. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, వీ హ్యావ్ టు వెరీ లవబుల్ అండ్ having concern towards the church of Jesus Christ. యేసు ప్రభువారిది సంఘము, నీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు. చాలా మంది ఇప్పుడు ఇంత పెద్ద సంఘమును కట్టినది నేను కాదా? ఈ మాట ఎవడన్నాడు తెలుసా? నెబుకద్నెజర్ అన్నాడు. ఈ విశాలమైన ఈ పట్టణాన్ని, బబులోను మహాపట్టణాన్ని కట్టింది నేను కాదా అని అంటే, ఆకాశం నుండి శబ్దం వినబడింది. ఏమో తెలుసా? ఎవరు పిచ్చోడా, ఎర్రోడా, ఇందుకు అంత కనపరుచుకుంటాం. ఆకాశం ముందు దేవుడు ఉన్నాడు కదరా, ఆయన ఆరాధించాలి కదరా, ఆయన మహింపరచాలి కదరా, నువ్వు ఎందుకురా నిన్ను మహింపరచుకుంటావు? అడవగాడిది వంటి స్వభావం వచ్చింది. పిల్లరా, అడవులోకి వెళ్ళి 7 సంవత్సరాలు 7 years పిల్లరా, గాడిద వలె, పశువు వలె గడ్డి మేసేదట. సంఘము ఎవరిది? యేసయ్యది కాదా? అది యేసయ్యదే. సంఘములో విశ్వాసులు ఎవరు? యేసు ప్రభువారు తన రక్తంతో వారిని కడగలేదా? సంఘమును కనికరించడం మనం నేర్చుకోవాలి, సంఘమును ప్రేమించడం మనం నేర్చుకోవాలి, సంఘము కొరకు ఏదో ఒకటి చేయడం మనం నేర్చుకోవాలి, సంఘము కొరకు జీవించడం మనం నేర్చుకోవాలా, ప్రయాసపడాలా సంఘము మరి దేవుని యొక్క దీవెనలు పొందడానికి. నా పిల్లల సంఘము మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో 5:25 చదువునా?
Husbands, love your wives, just as Christ loved the church and gave himself up to just her. as Christ loved the church. క్రీస్తు ప్రభు సంఘమును ఎలా ప్రేమించాడు అలా నీ భార్యను ప్రేమించాడు. To make her holy, ఆ. cleansing her by the washing with the water through the word, Yeah. and to present her to himself as a radiant church, without stain or wrinkle or any other blemish, but holy and blameless. రేడియంట్ చర్చ్, మహిమగల సంఘముగా, Glorious church. గ్లోరియస్ చర్చ్, మహిమగల సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని ఆ సంఘము పిడరా సంఘమును ప్రేమించాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి యేసుప్రభువే సంఘాన్ని ప్రేమిస్తే మరి అధ్యక్షులుగా ఉంచబడిన మనం సంఘాన్ని ప్రేమించొద్దా? సంఘం అంటే ఏంటంటే బిల్డింగ్గా ప్రేమించడం కాదు. నీట్గా చర్చిను తడిగొట్టి టైల్స్ వేసి మార్బుల్స్ వేసి మంచి ఫ్యాన్లు, మంచి చైర్స్, సౌండ్ సిస్టమ్, తగలాడుతున్న మందిరం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్ మెటీరియలిస్టిక్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెటీరియలిస్టిక్ చర్చ్ appearance. No, not at all. What is the church is redeemed people of God. Those who are washed by the blood of Jesus. Those who are justified by the Lord Jesus by the grace through the faith. యేసు రక్తములో కడగబడిన వారు సంఘము. అందుకే రెవల్యూషన్ 7:14 బైబిల్ says. రైట్ 7:14 మనం చూస్తే అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ వారితో ఎలాగ సెలవిచ్చాను. వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేది. ఎందువలన గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రము తమ జీవితాలు కడుక్కున్నారు కాబట్టి వారు దేవుని సింహాసనము ఎదుట ఉండే రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. పరలోకంలో ఎవరు కనబడతారా బాబు? ఎవరు పరలోకం కనబడతారంటే గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకున్నవారు. ఈరోజు నీ వస్త్రాలు ఉతుక్కున్నావా? నీ జీవితాన్ని ఉతుక్కున్నావా? యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కున్నావా? యేసు రక్తంలో నీ హృదయాన్ని ఉతుక్కున్నావా? నీ మనసును ఉతుక్కున్నావా? నీ చేతలు, నీ క్రియలు, నీ ఆలోచనలు యేసు రక్తంలో కడగబడినాయా? నువ్వు కడగబడినావా? ప్రభు అంటగా పేతురుతో, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు పంపులు లేవు పేతురు. He wants us to be washed. He wants us to be holy. He wants us to be righteous. అది సంఘం అంటే. సంఘములో చేర్చబడిన వాడే పరలోకంలో కనబడతాడు. ఈ సంఘం మహిమగల క్రీస్తు ప్రభు సంఘంలో చేర్చబడిన వారే పరలోకంలో కనబడతారు తప్ప మిగతా వారు కనబడరని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నువ్వు నన్ను అడగొచ్చు, అయ్యా ఆ పరలోకి వెళ్ళి ఆ సంఘంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంఘంలో నేను ఏడవాలంటే, నేను చేర్చబడాలంటే ఏం చేయాలా? కానుకలు పంపించాలా? నో. బుర్ర కింద కాలు మీదకి పెట్టాలా? నో. మెట్లు ఎక్కాలా? 100,000 మెట్లు? నో. నోని. గుండు కొట్టించుకోవాలా? నోని. నిలువు దోపిడీలు సమర్పించాలా? నోని. బట్ వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు బి ఎంటర్ ఇన్ టు ద చర్చ్? ద చర్చ్ విల్ గో టు హెవెన్. ఒకటే పిల్లలు, యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారే. అది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వారు మాత్రమే ఆయన సంఘముగా పరిగణించబడతారు. ఈ రాత్రి నువ్వు కడగబడినావా? ఆర్ యు వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్? యేసు రక్తంలో నువ్వు కడగబడినావా అనేది నా ప్రశ్న. వాక్యముతో కడగబడినావా అనేది నా ప్రశ్న. వాక్యమనే ఉదక స్నానముతో, ప్రియులారా, వాక్యమనే ఉదక స్నానముతో ఆ సంఘమును దేవుడు అంటే పరిశుద్ధపరుస్తున్నాడంట. ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, డాగ్ ఉండకూడదు, కలంకం ఉండకుండా
అట్టిది ఇంకోటి ఏదైనా ఉంటే అది కూడా ఉండకుండా మహిమగల సంఘంగా, పరిశుద్ధమైన సంఘంగా తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని దాని కొరకు తన ప్రాణాన్ని ఒక విషయం తెలుసా, యేసుప్రభు వారు మొదటిసారి వచ్చింది సంఘాన్ని ఏర్పాటు చేయడానికి. రెండోసారి ఎందుకోసం తెలుసా, సంఘాన్ని తీసుకెళ్ళడానికి. యోహాను సువార్తలో భక్తుడు రాస్తున్నాడు 14వ అధ్యాయంలో 2వ వచనం చదువునాను. In my father's house In my father's house are many mansions. If it were not so, I would have told you, I would go prepare a place for you. మోసను చదువు. My father's house has many rooms. అది Yet my father's house there are many rooms. If that were not so, would I have told you that I am going there to prepare a place for you? పిల్లరా, నా తండ్రి ఇంటిలో అనేకమైన నివాసములు, మ్యాన్సన్స్ అని ఒక దగ్గర ఉంది, రూమ్స్ అని ఒకటి ఉంది, హౌసెస్ అని ఒక దగ్గర ఉంది. ఇంగ్లీష్ బైబిల్స్ ట్రాన్స్లేషన్. ఇల్లు ఒకటే చూడండి, అపార్ట్మెంట్ ఒకటే, కానీ అపార్ట్మెంట్లో ఎన్నో ఫ్లాట్లు ఉంటాయి, 10-15 ఫ్లాట్లు ఉంటాయి. అలాగే పరలోకానికి ఒకే ఇల్లు, దేవుని ఇల్లు అది, ఫాదర్స్ హౌస్, తండ్రి ఇల్లు అది. ఆ ఇంట్లోనంట అనేకమైన నివాసాలు ఉన్నాయంట. I am going there to prepare a place for you. నేను అక్కడికి వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. And if I go and prepare a place for you, I will come back and take you to be with me. Yes, నేను అక్కడ ఉండి సిద్ధపరిచిన తర్వాత నేను తిరిగి వచ్చి నేను ఉండే స్థలంలో మీరు ఉండులాగున. ఇక్కడ మాట ప్రభు అంటారు 3వ వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేనుండు స్థలములో. అక్కడ ఉంటాడు ఆయన. ఆ అపార్ట్మెంట్ మొత్తంలో ఆయన ఉంటాడు. అక్కడ ఒక ఫ్లాట్ అయింది, ఆయన ఉంటాడు. హీఈస్ దేర్. నేను ఎక్కడైతే ఉంటానో, బా ఏం మాట. ఈ లోకల్ ఎవరైనా, ముఖ్యమంత్రి ఎవరైనా, నేను ఎక్కడైతే ఉంటానో అక్కడే మీకు ఇల్లు కట్టెత్తున్నాడు అన్నాడు. మీరు మురికివాడలో ఉండాలి, లేదా ఊరిసేవరు ఉండాలి, లేదా అక్కడెక్కడ ఉండండి, నేను మాత్రం వేరే దగ్గర ప్యాలెస్లో ఉంటాను అంటారు, వేరే రూమ్లోనే ఉంటారు, హౌస్లోనే ఉంటాను, మీరు నా దగ్గర రాకూడదు. ఎంత గొప్ప రాజు అండి, ఎంత గొప్ప సృష్టికర్త, నిజమైన దేవుడు. నేను ఉండే స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తోమడుగుతున్నాడు ప్రభువా, ఎక్కడికి వెళ్ళొచ్చున్నావు మాకు తెలియదే. ఆ తోవ మాకు తెలియదు, అక్కడికి వెళ్ళడానికి నువ్వు వచ్చి తీసుకెళ్తా, మాకు తోవ తెలియదే. ప్రభు నాకు తోవ తెలియసిన అవసరం లేదు. థామస్ ఎందుకు కంగారు పడతావు? తోవ తెలియాల్సిన అవసరము లేదు. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము. ఆ పరలోకానికి మార్గం నేనే. నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, నా మీద విశ్వాసం వచ్చావు కదా, నా లోనికి వచ్చావు కదా, నీ లోనికి నేనే వచ్చాను కదా, నువ్వు నాలో ఉన్నావు కాబట్టి నేనే మార్గమును. ఐ యామ్ ద వే. థామస్ 7వ వచనం, మీరు నన్ను ఎరిగి ఉంటున్న తండ్రిని ఎరిగింది, ఇప్పటి నుండి మీరు అలా ఎరుగుదరు. నా పిల్లరా, చూసి చర్చ్, గ్లోరియస్ చర్చ్, holy church, a beautiful church, light church of the light, great church. Jesus is coming back for that church. ఆ సంఘము కొరకు యేసు ప్రభువు తిరిగి రాబోతున్నాడు. బిల్డింగ్స్ కోసం కాదు. ప్రభు అక్కడ వస్తే బిల్డింగ్లన్నీ ఎందుకు, ఏం చేసుకుంటారు? విశ్వాసులు ఉంటారు అందులో. ఎందుకు ఉపయోగపడతాయి అవి? పెద్ద చర్చలు కడుతున్నారు. మంచిదే, తప్పులేదు. దేవుడు మేము కూడా కట్టాలి, దానికి విరోధం కాదు. దేవుడు నన్ను కూడా వాడుకున్నాడు, పెద్ద చర్చ్ కట్టాలి. దేవుని కృప వల్ల పెద్ద చర్చిలు కట్టడం మంచిదే, కానీ ఆ చర్చిల మీద దేవుని యొక్క ఇంట్రెస్ట్ లేదు. ఆ చర్చిలో ఉన్న విశ్వాసులు, ఆ చర్చిలో ఉన్న దేవుని పిల్లలు, ఆ చర్చిలో ఉన్న రక్షణ పొందిన యేసుతో కడగబడిన సంఘం అంటే రక్షించబడిన వాళ్ళ గుంపు, విమోచించబడిన వారి గుంపు. దాని మీద నీ బాధ్యత, నీ భారము, నీ ప్రేమ, నీ దయ ఉందా?
సంఘమును కంటి కనబెడుతున్నావా? సంఘమును కాపాడుతున్నావా? సంఘాన్ని ప్రేమిస్తున్నావా? యేసుప్రభు ప్రేమించాడు, మనం ప్రేమించాలి సంఘాన్ని. అఫ్కోర్స్ ఆ సంఘంలో నీవు ఉన్నావు. ఈరోజు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు దేవుడు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు అని లేఖనాలు రాయబడింది. ఆ విధంగా సంఘమును ప్రేమించి దేవుని యేసుప్రభు వారిని ప్రేమించి ముందుకు సాగే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం, తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు, కోట్లాది స్తోత్రాలు. ఈ రాత్రి మాతో మాట్లాడావు ప్రభు. ఆయన దేవుడు తన స్వరక్షించి సంపాదించి సంఘమును కాపాడమన్నారు. సంఘం పట్ల బాధ్యత కలిగి ప్రేమ కలిగి ఉండే కృప, అంటే మనసు మాకు మిమ్మల్ని ప్రేమించే మనసు మాకు, సంఘమును ప్రేమించే మనసు మాకు మరొకసారి మీ కృపగా అప్పగించుకోండి. ఈ రాత్రి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని అనేక హృదయాల్లో ఫలించేయండి. యేసే శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతిస్తూ గణపరుస్తూ వేడుకుంటున్నాను తండ్రి. మా తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని గమ్యమే సహవాసం ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులు సమృద్ధిగా తోడైగా నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుంటాం. దేవుని కృప తోడైగా నడిపించుగాక. షలోమ్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్.